హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడేస్. మీకోసం కొత్త వీడియో. జైపూర్ తర్వాత ఎంతమంది వరి చేలు అనేది ఎలా పండిస్తున్నారు, పొలాలు ఏ రకంగా ఉన్నాయో మీరే చూడొచ్చు. చాలా అంటే చాలామంది వరి ఎక్కువ ఇటు పండిస్తారు అన్నమాట. అంత పల్లము బల్ల పరుపుగా ఉంటుంది, నల్ల నల్ల రేగడిలా ఉంటుంది అనమాట. సో చాలామంది ఒరిస్సాలో మూడు మూడు పంటలు పండిస్తారు వరి. వాటర్ అనేది చాలా అద్భుతంగా ఇక్కడ వాటర్ సోర్స్ అనేది బాగుంటుంది. అండ్ బాగా కూల్గా ఉంటుంది. మనకి వేడి ఉంటుంది, కానీ ఈ ఏరియా అయితే చాలా కూల్గా ఉంటుంది అనమాట. జైపూర్ తర్వాత ఇది మనం ఒక 60 కిలోమీటర్లు వెళ్తే గుప్తేశ్వరం గుప్తేశ్వరం శివాలయం చాలా మందికి ఫేమస్ శివాలయం. ఈ శివాలయం దగ్గర మనకి ఈ భూమి అనేది ఉంది. చాలా మంచి ల్యాండ్, చాలా రకాలుగా బాగుంటుంది. ఎటువంటి పంట అయినా చాలా బాగుంటుందన్నమాట. కూల్ ఏరియా. ఫ్రూట్స్ పంటకి చాలా అద్భుతంగా ఉంటుంది. ద్రాక్ష అవ్వచ్చు, వక్క అవ్వచ్చు, తర్వాత దుంపల జాతి ఏవైనా కానీ అవ్వచ్చు. పసుపు లాంటివి అయితే అద్భుతంగా పండిస్తారు. చెట్లు చూశారు కదా ఎంత వేపుగా పెరిగి ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు చెట్లు కానీ ఒక అడవిలా ఉన్నాయన్నమాట. సో రోడ్డు వెంబడి వెళ్తే జీవితంలో మనం ఇలాంటి ట్రావెలింగ్ చేస్తే ఎంత బాగుంటుందో అనే ఫీల్ మనకు వస్తుంది. ఈ శివాలయాన్ని దర్శించడానికి కొన్ని వేల మంది భక్తులు రోజు కూడా మనకి ఇక్కడికి వెళ్తూ ఉంటారు, అరకు ట్రావెల్స్కి. సో గుప్తేశ్వరం చాలా మందికి తెలిసిన పేరే. సో ఇలాంటి బస్సులు ₹5 బస్సు అనమాట ఒరిస్సాలో. ఇలా బస్సులలో ప్రయాణిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నమాట జనాలంతా. సో మనం బండితో వెళ్తున్నాం, చూస్తూనే ఉన్నారు కదా. ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే ఎంతో అద్భుతంగా ఉంది ఈ ట్రావెలింగ్. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మన ఇంటి దగ్గర అయితే చెమటలు పడుతున్నాయి, అక్కడికి వెళ్తే ఏసీ నైట్ వేస్తే ఎంత బాగుంటుందో అంత కూల్ ఏరియా. చల్లగా ఉంది ప్రయాణం అంతా. బండితో వెళ్తున్నామా కానీ అసలు అలసట అంటే లేదు, హ్యాపీగా వెళ్తున్నాం అనమాట. సో కూల్గా ఉంది. ఇంకా మనకి వేసవిలో నెలకొందంటే శీతాకాలంలో అసలు మనం ఈ ఏరియాలో వెళ్ళగలమా అనే సందేహం కూడా వచ్చిందనమాట. ఎందుకంటే అంత కూలింగ్ ఏరియాలా ఉందన్నమాట. సో మనకి అటువంటి కాఫీ పొడి అలాంటివన్నీ కూడా పండించడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూడవలసిన భూమి ఇదే. ఈ తారు రోడ్డును ఆనుకొని మనకి 30 ఎకరాల ప్రస్తుతానికి ఉంది. సో ఇన్ ఫ్యూచర్లో 50 ఎకరాల వరకు ఇక్కడ వస్తుందని చెప్పారన్నమాట. చాలా బాగుంది ల్యాండ్ అయితే. ఇక్కడ నుండి ఈ పాయింట్ నుండి స్టార్ట్ అయినట్లయితే ఇదంతా ఈ దున్నింది కూడా మనకి రోడ్ ఫేసింగ్కి వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మీకు నీట్గా చూపిస్తాను. ఇది 30 ఎకరాల భూమి. ఈ చెట్టు నుండి ఆ ప్లేన్ దున్నంత వరకు రోడ్డు ఫేసింగే. ఆ రోడ్డు ఫేసింగ్ మొత్తం మనకి లోపలికి అలా వెళ్ళిపోయిన కొలిది 30 ఎకరాల భూమి అనమాట. ఇది 6.5 లక్షలు చెప్తున్నారు. ఇంకా బార్గెయింగ్ ఉందని కూడా చెప్పారన్నమాట. సో తీసుకునే పార్టీ ఉంటే మాత్రం డైరెక్ట్గా రావచ్చు. ఇక వాటర్ సోర్స్ అంటారా, గుప్తేశ్వరం శివలింగం గురించి తెలిసిన వారు ఎవరు కూడా ఈ క్వశ్చన్ వేయరు. ఎందుకంటే ఒక పెద్ద నదే ఉందన్నమాట. గుప్తేశ్వరం టెంపుల్ని ఆనుకుని వెళ్ళి నదే ఉంది, దీనికి దగ్గరలో ఉందన్నమాట ఈ భూమికి. కాబట్టి మనకి వాటర్ సోర్స్ కూడా బోర్లు అనేవి పుష్కలంగా పడతాయి. అవి కూడా మనం చెక్ చేసుకుంటే బాగుంటుంది. వాటర్ సోర్స్ కూడా ఈయన మనకి చేసి పెడతారన్నమాట. డైరెక్ట్గా ఆయనే వచ్చి మనకి ఈ భూమిని చూపించడం జరిగింది. మీరు చూశారు కదా ఇంతకుముందు ఒక వ్యక్తిని, ఆయన అనమాట. సో ఇది ఇలాగ ఈ ప్లెయిన్ మనకి ఆ గడ్డి ఉన్నది అయితే మనకి ఇంకా వస్తుంది అనమాట. అదే 50 ఎకరాలు మొత్తం అవుద్ది. ప్రజెంట్ అయితే మొత్తం 30 ఎకరాలు ఉంది. ఈయన మొత్తం హద్దులు చూపిస్తూ ఉన్నాడు అనమాట, ఎక్కడి నుండి ఎక్కడికి ఉంది, ఇది మనకు భూమి ఏటి అవుద్ది, నేను నేరుగా చేయగలను. అయితే దీనికి వాళ్ళ హస్బెండ్ అనేది చనిపోయారు. ఇది ఇద్దరు పేరు మీద ఉందన్నమాట. దానిలో ఒక ఆయన హస్బెండ్ చనిపోయారు. ఆ హస్బెండ్కి లీగల్ ఏరియా చేయడానికి ఆన్లైన్ ఎక్కియడానికి ఒక 3 మంత్స్ అయినా పడుతుందని చెప్పారన్నమాట. సో చేసుకున్నట్లయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి, ప్రాబ్లం లేదు. ల్యాండ్కి అయితే వాటర్ సోర్స్ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పినంత మాత్రం మీరు గుడ్డిగా నమ్మి ఏం చేయొద్దు. ఎందుకంటే నేను బ్లేమ్ చేశాననే మాట నాకొద్దు. సో ఎవరైనా వాటర్ చెక్ చేసుకోండి. కూల్ ఏరియా, ఎవ్రీథింగ్, రెడ్ సాయిల్, అన్ని రకాలుగా 0 లెవెల్లో ల్యాండ్ ఉంది మనకి. చాలా బాగుంది ల్యాండ్ అయితే. తార్ రోడ్డును ఆనుకొని అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎవరైనా ఫ్రూట్స్
లాంటివి చాలా చెర్రీ ప్లాంట్స్ గానీ, ద్రాక్ష ప్లాంట్స్ గానీ, ఇలాంటి ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన ల్యాండ్. ఎందుకంటే కూల్ ఏరియా ఇది. చాలా చల్లగుంది. చాలా అద్భుతంగుంది. ల్యాండ్ అయితే చాలా బావుందండి. అందులోకి ఎక్కువ మంది రైతులు కూడా కాదు. ఇద్దరు రైతులే కాబట్టి అది కూడా ఇబ్బంది లేదు ఓనర్స్‌తో గూడా. కాబట్టి ఇక్కడ 30 ఎకరాలు ప్రెజెంట్ రిజిస్ట్రేషన్ అయితది. ఇంక 20 ఎకరాలు ఇంకా దీన్ని ఆనుకొని వస్తదనమాట. సో, ఆహ్, చాలా అంటే చాలా బావుంది. ఇంకేం గావాలి మీకు? జైపూర్‌కి ఒక 55 కిలోమీటర్ల దూరంలో వస్తదండి. ఆహ్, ఇదైతే అదైతే మీరు ప పరిగణలోకి తీసుకోవాలి. ల్యాండ్ చెక్ చేశాను. ఏ రకంగా బావుందనేది చాలా మట్టి కూడా చాలా బావుంది. అద్భుతంగా ఉంది. నేను చెక్ చేసే చూపిస్తాననమాట. ఆహ్, మట్టి కూడా ఎలా అంటే ఆహ్, ఇలా పగిలిపోతుందనమాట. అంత బావుంది. ఎందుకంటే మనం చాలా సీరియస్‌గా వెతుకుతున్నామండి భూములు. ఏదో సరదాగా వీడియోస్ పెట్టడానికైతే కాదు. చాలామందికి కొన్ని కస్టమర్స్ ఇబ్బంది పడకూడదని ప్రతి డీటెయిల్స్ వీలైనంత మట్టుకు తీసుకుంటున్నాను. డీటెయిల్డ్ మిస్ అయితే మాత్రం ఏదైనా కావాలంటే మాత్రం ఫోన్ చేయండి. ఆ డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే నేను ఖచ్చితంగా మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో, ల్యాండ్ అయితే బావుంది. ఇదంతా రోడ్ ఫేసింగ్ అనమాట. చూసారు గదా! ఈ రోడ్ ఫేసింగ్ ఎంత బావుందో. తార్ రోడ్‌ని ఆనుకొని ఉంది. దానివల్ల మనకి ఇలా ఎళ్తే గుప్తేశ్వరం శివాలయంకెళ్తామన్నమాట. అది చాలా ఫేమస్ శివాలయం. ఇక్కడికొచ్చినోళ్ళు శివాలయాన్ని దర్శించుకోండి. మాకు ఎలివెన్సెస్ మాత్రం అవైలబుల్ చేయండి దయచేసి. ఎందుకంటే మొన్న గూడా రీసెంట్‌గా ఈ భూమిని చూపించడానికి కస్టమర్‌కెళ్ళినట్లయితే ఆయన అక్కడికొచ్చి వేరే వాళ్ళతో కనెక్ట్ అయిపోయి ఎళ్ళిపోయారు. మేము మధ్యలో డబ్బులు గూడా పట్టుకెళ్ళలేదు. సో, మధ్యలో అయిపోయామన్నమాట. ఆయన అప్పటికే చార్జెస్ ఎయమని జెప్పాను. ఒక రూ. 600 రావడానికి అవుద్దనంటే, వచ్చాక ఏస్తానన్న దాంతో నమ్మకం బిలీవ్ చేస్తాం. ప్రతి ఒక్కరిని మేము బిలీవ్ చేస్తాం. ఎందుకంటే కస్టమరు మా యొక్క దేవుళ్ళు. సో, వాళ్ళు ఇన్వెస్టర్స్ కొంటే గదా మాకు రూపాయి వచ్చేది. అదే భయంతో మేమెళ్ళాం. సో, ఆయన రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారన్నమాట. చాలా ఇబ్బందయింది. సో, ఎవరు ముందొస్తారన్నా గానీ మాకు ఎలివెన్సెస్ ఏర్పాటు చేయాలి. మేము డబ్బులు పెట్టుకొని చార్జెస్ పెట్రోల్ పెట్టుకొని మాకిక్కడికెళ్ళి రావడానికి రూ. 1,200 అవుతుందనమాట. కాబట్టి కస్టమర్ ఈ సిట్యుయేషన్ అర్థం చేసుకోవాలి. మంచి మీడియేటర్లని ఇలా ఇబ్బంది పెట్టినట్లయితే చాలామంది మీడియేటర్స్ రాంగ్‌గా ఆలోచించి కస్టమర్లని ఎక్కడ పడితే అక్కడ బుక్ చేసేస్తున్నారండి. ఇలా ఇబ్బంది పెట్టిన వల్లే. సో, ఇష్టం లేకపోతే రావద్దండి. పరిగణలోకి తీసుకోవద్దు. సో, రాకపోతే రాలేదని చెప్పేయండి. తప్పేముంది?